అనకాపల్లి జిల్లా నర్సీపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మెయిన్లో ఘనంగా మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ 4.2 ముఖ్య అతిథిగా స్పీకర్ సతీమణి చింతకాయల పద్మావతి హాజరు. విద్యార్థులు సెల్ ఫోన్లు, సోషల్ మీడియా, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి అంటున్న చింతకాయల పద్మావతి. నర్సీపట్నం పట్టణంలోని 5 రోడ్ల జంక్షన్ సమీపంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మెయిన్లో శుక్రవారం మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ 4.0 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల విద్యాభివృద్ధి, క్రమశిక్షణ, తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్పీకర్ సతీమణి చింతకాయల పద్మావతి, మాజీ కౌన్సిలర్ దనిమిరెడ్డి మధు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయ బృందం ఘన స్వాగతం పలికి పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి చింతకాయల పద్మావతి ప్రసంగించారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ, విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, మంచి నడవడిక అలవర్చుకోవాలని సూచించారు. పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినడంతో పాటు ఇంటి వద్ద కూడా క్రమం తప్పకుండా చదివే అలవాటు పెంపొందించుకోవాలని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమాన బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం పిల్లల్లో సెల్ ఫోన్లు, సోషల్ మీడియా వినియోగం అధికమవుతోందని, దీనివల్ల చదువుపై దృష్టి మరలే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పిల్లలకు అవసరం లేని సమయంలో మొబైల్ ఫోన్లు ఇవ్వకుండా, వారి రోజువారీ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. అలాగే మాదక ద్రవ్యాలు, చెడు స్నేహాలు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండేలా పిల్లల్లో అవగాహన కల్పించాలని కోరారు. పిల్లల మానసిక, నైతిక వికాసానికి తల్లిదండ్రులు ఎక్కువ సమయం కేటాయించాలని, వారి సమస్యలను తెలుసుకుంటూ స్నేహపూర్వకంగా మెలగాలని ఆమె తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొని సమగ్ర అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఎంయు, విశ్రాంత సబ్ ఇన్స్పెక్టర్ కనకరాజు, ప్రముఖ వ్యాపారవేత్త సూతపల్లి శ్రీకాంత్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగగా, తల్లిదండ్రులు పాఠశాల అభివృద్ధికి తమ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇంట్లో అది బ్యాడ్ హ్యాబిట్ అనమాట. ఎందుకంటే బ్రెయిన్ దానికి డైవర్ట్ అయిపోతుంది. పేరెంట్స్ కి, పిల్లలకి, ఎందుకంటే నా పిల్లలు ఏం చేస్తున్నారు, స్కూల్ కు రోజు ఉదయం పంపిస్తారు, బాగా చదువుతున్నారు. టీచర్స్ ని మీరు అడగడానికి ఇది మంచి అవకాశం. వాళ్ళకి టైం లేదమ్మా రేపు రావచ్చు అంటే ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం టీచర్స్ నా పిల్లవాడు గుణగణాలు ఎలా ఉన్నాయి, మార్కులు ఎలా ఉన్నాయి, ప్రతి తల్లిదండ్రులు కూడా ఏమడగాలంటే మార్కులు ఎలా ఉన్నాయని ఒకటే అడగండి, వాళ్ళ గుణగణాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది. పిల్లలు ఎప్పుడైనా తల్లిదండ్రులు క్వశ్చన్ చేస్తే మీ ఇంట్లో ఎలా ఉందో, చెడుగా ఉంటే వాళ్ళ ప్రవర్తన మన టీచర్స్కి వచ్చి మీరు చెప్పాలా, మా పిల్లవాడు ఈ టైప్ ఉంటాడండి, ఈ విధంగా మంచి గుణానికి మార్చండి అని చెప్పి ఆ టీచర్స్కి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు వాడు తప్పు చేసినప్పుడు ఎంకరత్వాలు ఉంటాయి, వాడు వచ్చిన వెంటనే ఏదో నాకు కొట్టాడు మీరు వినడం కాకుండా తీసుకొచ్చి మా వీడి ప్రవర్తన ఎందుకు ఎలా అవుతుంది అని చెప్పి మీరు క్వశ్చన్ తీసుకొని మీరు కూడా పిల్లవాడికి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నా. అలాగే తల్లిదండ్రులు మనవి, ఆడవాళ్ళు ఒకటి, మగవాళ్ళు ఒకటి భేదాలతో చూడకండి దయచేసి. ఎప్పుడైతే మీరు అలా చూసారో చాలా మంది మీరు అగాధ్యాలు చూస్తున్నాం, అకృత్యాలు చూస్తున్నాం మన రాష్ట్రంలోను. ఎక్కడెక్కడ మన దేశ తల్లిదండ్రుల పిల్లల పట్ల చాలా చక్కగా మీరు ప్రవర్తించాలని చెప్పి సందర్భం తెలియజేసుకున్నాం. ఇంకా చెప్పలేదు పిల్లలు, మీరు దయచేసి పిల్లలకు ఒక మనం చేస్తున్నాను, మీరు సెల్ ఫోన్ వాడుతున్నారా లేదా, వాడలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. వాడలేనటువంటి వాళ్ళు మన పరిస్థితి అంటే బేస్మెంట్ అన్నమాట. చిన్నపిల్లల్ని మనం ఇప్పుడు ఏదైతే మెదడుకి ఎక్కించుకుంటామో రేపు ఫ్యూచర్ లో మీరు కూడా పెద్దవాళ్ళు అయిపోయి పిల్లలు పుట్టి ఆ స్టేజ్ వరకు కూడా మీకు పనికి వస్తుంది. మీరు దయచేసి సోషల్ మీడియా ఒకటి, సెల్ ఫోన్ ఒకటి వింటున్నారా మీరు, సెల్ ఫోన్ ఒకటి, సోషల్ మీడియా ఒకటి పట్టుకోవద్దు. ఆ టైంని వేస్ట్ చేయకండి. ఆ టైం మీ టైం అంతా రెండే మింగేస్తున్నాయి. ఆ టైంకి బదులు మీ వ్యాయామం చేయండి. ఎక్సర్సైజ్ చేస్తారా, ఎక్సర్సైజ్ చేయండి. లేదు అంటే ఏవైనా పుస్తకాలు, మీ పుస్తకాలు ఎలా చదువుకుంటారు, ఏదైనా సరే పెద్ద పెద్ద మహానుభావులు
త్యాగాలు చేసి చనిపోయిన మహానుభావులు ఉన్నారు. వారి పుస్తకాలు చదవండి, మంచి వాక్యాలు బుర్రకి ఎక్కించుకోండి. లైబ్రరీ ఉందని మేడం చెప్తున్నారు. ఈ స్కూల్కి లేదంటూ నేను వెళ్ళలేదు. స్కూళ్ళు అన్నీ ఉన్నాయి. నేను వెళ్ళిన స్కూల్స్ లో చూసిన పాపం ఏమీ లేవు. కొన్ని వరకే సౌకర్యాలు ఉన్నాయి. లైబ్రరీ ఉందంటున్నారు. మీరు ఆ టైం ఆ సెల్ ఫోన్ అవన్నీ మానేస్తే అలాంటి పుస్తకాలు చదవడం నేర్చుకోండి. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, యూనిఫామ్ చేసుకొని అక్కడ కూర్చోవడం నా టైం కుదురుతుందా? ఆ అవకాశం నాకు రాదు. మీకు నా అవకాశం వస్తుంది. అంటే మీరు ఆ టైంని వేస్ట్ చేసుకోకండి. మీరు ఉన్న టైంని వేస్ట్ చేసుకోకండి. మీరు కావాలంటే నాలాగే నా అంత వయసు రావచ్చు, నాలాగే ఇక్కడ రావచ్చు, కానీ నేను వచ్చి అక్కడ కూర్చోలేను కదా. ఆ టైం అంతా నాకు వేస్ట్ అయిపోయినట్టే కదా. ఆ ఉన్న కొద్ది టైంలోనూ వ్యాయామం కానీ, ప్రతి క్రీడలు కానీ, మీరు ఎక్సర్సైజ్ ఏదో అంటారు ఎక్సర్సైజ్ కానీ, ఇవన్నీ ఉపయోగించుకోండి. పుస్తక పఠనానికి ఇవన్నీ ఉపయోగించుకుంటే మీరు ఫ్యూచర్ లో బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నా. మరి అలాగనే అమ్మ చెప్తూ ఉంటది, సెల్ ఫోన్ పట్టుకురా, ఏదో ఇలా అటు ఇటు చెప్పేసి జేబులో సెల్ ఫోన్ పట్టుకో పైన మాట్లాడుకుంటావు. అది నీకు ఆ టైం అంతా ఎంత వేస్ట్ అయిపోతుంది. ఆ టైం బదులు ఫ్రెండ్ దగ్గరకు మంచి విషయాలు మాట్లాడుకో, ఒక పుస్తకం చదువుకో.